హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి 1 కప్పు రవ్వని వేయించుకోవాలి. గోధుమ రవ్వని తీసుకోవాలండి. కొద్దిగా నెయ్యిని వేసుకొని బాగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి వేరొక ప్లేట్లోకి ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 1/2 కప్పుకు మరి కాస్త ఎక్కువగా పెసరపప్పును 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నా సరిపోతుందండి. ఇలా తీసుకున్న పెసరపప్పును చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఇలా వేయించేసుకొని వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 5-6 జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని, అలాగే కట్ చేసుకున్న ఒక క్యారెట్ని, కట్ చేసుకున్న ఒక ఆలుని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చిన్న మంట మీద 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని, వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి. మనం ఉప్మాలో అంటే రవ్వతో పాటు పెసరపప్పును ఉడికించుకున్నామంటే పెసరపప్పు అనేది ఇంకా ఎక్కువగా ఉడికించుకోవాలి. కాబట్టి ఇలా టమోటాల్లోకి వేసేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి, పెసరపప్పు మనకి ఒక 50% దాకా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం టమోటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఈ పెసరపప్పును కూడా ముందుగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న ఈ రవ్వను కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఈ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రవ్వకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల్ని, అలాగే మనం ఒక 1/2 కప్పు దాకా పెసరపప్పును వేసుకున్నాం కదండి, అందుకోసమని 1 కప్పు వాటర్ని ఎక్స్ట్రా వేసుకోవాలి. ఆల్రెడీ మనకి పెసరపప్పు ఒక 50% ఉడికింది కాబట్టి 1 కప్పు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఇలాగే ఉండనివ్వాలి. అప్పుడే మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు మొత్తంగా 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి ఉప్మా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చేసింది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి హెల్తీ రెసిపీ కూడా. ఇందులోకి మనం పెసరపప్పు, క్యారెట్, ఆలు, కావాలంటే మీరు బఠానీ, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది, రుచిగా కూడా ఉంటుంది. మనకి ఎందుకు ఆలస్యం, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ పెసరపప్పు ఉప్మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.